Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. iDream ఛానల్ తరపు నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఇస్తూ ఉంటాం కదా. సో వారు కూడా ఒక కొత్త క్వశ్చన్ నా ముందుకు తీసుకొచ్చారు, ముఖ్యంగా అభ్యర్థులకి అవగాహన కోసమని. క్వశ్చన్ ఏంటంటే, అసలు తెలంగాణలో జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా లేదా ఏంటి అనేది. బేసికల్గా చాలా మంచి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు, డైరెక్ట్గా సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు అండ్ మినిస్టర్ గారు కూడా ఏమని చెప్పారు మనతో అంటే, గ్రామ పరిపాలనా ఆఫీసర్స్ జీపీఓ నోటిఫికేషన్ అనేది 10,900 పోస్టుతో ఇవ్వబోతున్నాం అని చెప్పారు. అయితే అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, అది విఆర్ఓ విఆర్ఐలతో ఫిల్ చేస్తారా లేదా అని. ఆ తర్వాత మనకి ఎలాగో గవర్నమెంట్ జీవో అయితే రిలీజ్ చేసింది. ఆ జీవో ప్రకారము వాళ్ళు చెబుతున్నారు ఏమని అంటే, గతంలో విఆర్ఓగా విఆర్ఏగా పనిచేసి విఆర్ఓగా చేసిన వారిని జూనియర్ అసిస్టెంట్లుగా వాళ్ళకి ప్రమోట్ చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఎలకేట్ చేసేసింది లాస్ట్ గవర్నమెంట్. అయితే ఈ గవర్నమెంట్ ఏం చెబుతుందంటే, విఆర్ఓ వ్యవస్థకి దానికే పేరు మార్చుకొని జీపీఓగా పునర్వైభవం తీసుకొస్తామని ప్రకటించారు. మరి అలాంటప్పుడు వీరంతా కూడా ఆ జీవో ప్రకారం విఆర్ఓ విఆర్ఏలతోనే రిక్రూట్మెంట్ చేస్తామని. కానీ ఆ నోటిఫికేషన్లో ఆ జీవోలో ఒక వర్డ్ ఉంటుంది, డైరెక్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి. ఇక్కడ క్యాజువల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అర్థం ఏంటంటే, కన్ఫామ్గా కొన్ని పోస్టులు అంటే ఒక 100 పోస్టులు ఇస్తే అందులో ఒక 40-45 పోస్టుల వరకు డిపార్ట్మెంట్ టెస్టుల ద్వారా ప్రమోట్ ద్వారా తీసుకుంటే, మిగిలిన 50-55 పోస్టుల వరకు కూడా డిపెండ్స్ ఆన్ నోటిఫికేషన్, డిపెండ్స్ ఆన్ డిమాండ్, డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ ఒపీనియన్, గతంలో పాటిస్తున్న నియమాలకు అనుగుణంగా ఒక 50 నుంచి 55 వరకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే నోటిఫికేషన్ ఇవ్వడం, అప్లై చేయడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడం, సెలెక్ట్ అయిన వాళ్ళు మెరిట్ బేస్డ్గా పోస్టులు ఇవ్వడం. అయితే ఇక్కడ 2 వర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అయినాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అర్థం ఏంటి, నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడం. కానీ అక్కడ ఏం చెబుతున్నారు, విఆర్ఓ విఆర్ఏలతో ఫిల్ చేస్తామని. అయితే ఓవరాల్గా స్టిల్ ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే 10,900 పోస్టులలో విఆర్ఓగా వెళ్ళిన వాళ్ళు, అంటే విఆర్ఓగా ఉండి జూనియర్ అసిస్టెంట్గా వెళ్ళిన వాళ్ళు మరలా విఆర్ఓగా రావటానికి కొద్దిగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎక్కువ మంది అయితే ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ముఖ్యంగా పెద్ద జిల్లాలు, అంటే ఎక్కువగా రెవెన్యూ అంశాలకు సంబంధించిన రన్ అయ్యే జిల్లాలు ఏవైతే ఉంటాయో వారికి మాత్రం రిటర్న్ అవ్వడానికి మరలా ఒప్పుకుంటున్నారు తప్ప, నార్మల్ విలేజెస్, నార్మల్ జిల్లాలు అటువంటి వాటిల్లో మాత్రం విఆర్ఓలు కాస్త ఇప్పుడు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్లుగా చేస్తున్నారు. వాళ్ళు మరలా విఆర్ఓగా వెళ్ళడానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనమాట. ఇది తీసేస్తే విఆర్ఏలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జీపీఓగా వెళ్ళడానికి. అయితే మాకు కండిషన్ ఒకటి రాస్తుంది జీవోలు. ఏంటి కండిషన్ అంటే, క్వాలిఫికేషన్ ఉండాలని. వీళ్ళు ఏమైతే క్వాలిఫికేషన్ నిర్ణయిస్తారో ఆ క్వాలిఫికేషనే ఉండాలి. కానీ విఆర్ఏకును విఆర్ఓకు క్వాలిఫికేషన్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి చాలామంది విఆర్ఏగా చేసిన వాళ్ళు ఆ క్వాలిఫికేషన్ కలిగి ఉండొచ్చు, కలిగి లేకపోవచ్చు. అయితే వాళ్ళు ఆప్షన్ అయితే ఇస్తారు, అది వేరే విషయం. ఆప్షన్ ఇచ్చినంత మాత్రాన్ని వెంటనే పోస్టింగ్ అయితే ఇవ్వరు. గవర్నమెంట్ జీవోలో రకరకాల కండిషన్స్ పెట్టింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకైతే మాత్రం పోస్టింగ్లు ఇస్తారు. ఇది తీసేస్తే 10,900లో సుమారుగా ఏది ఏమైనప్పటికీ సుమారుగా 6,500 నుంచి 7,000 మంది వరకు ఇలా మరలా విఆర్ఓలుగా చేసిన వారో విఆర్ఏలుగా చేసిన వారో క్వాలిఫికేషన్ ఉన్నవారో జీపీఓగా రావడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన 3,000 నుంచి 4,000 పోస్టులు అయితే మాత్రం కన్ఫామ్గా నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్లో మరీ ఎక్కువ వస్తాను ఆశించొద్దు, కానీ 3,000 నుంచి 4,000 పోస్టులు మినిమం, మ్యాక్సిమం ఎన్నైనా రావచ్చు. సో అయితే ఇప్పుడు మనం చూస్తే వీటికి నోటిఫికేషన్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఇస్తారు,
ఎప్పుడు ఇస్తారంటే బేసికల్గా మనందరికీ తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయి వాటి యొక్క సొంత లోకల్ బాడీ గవర్నమెంట్లు ఫామ్ అయ్యి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి కాబట్టి కన్ఫామ్గా ఎలక్షన్ అయితే పెట్టాల్సి వస్తుంది గవర్నమెంట్. మరి ఎలక్షన్స్కి వెళ్ళే లోపే ఈ యొక్క జీపీఓ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో అయితే మాత్రం ఈ జీపీఓ పోస్టుల గురించి మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళే లోపు అయితే జీపీఓ ఇస్తారు. ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తారు? గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో అన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి అనుకూలంగా రాష్ట్రంలో చాలా విలేజెస్ ఉన్నాయని భావించినప్పుడు అప్పుడు మాత్రం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మరీ లేటుగా వెళ్తారా అంటే ఈ లోపు ఎవరో ఒకరు కోర్టులో కేసు వేస్తారు, కోర్టు తిడుతూ ఉంటుంది ఏమని, ఇంకా ఎలక్షన్స్ పెట్టరా అని. సో కాబట్టి మరీ లేట్ చేయరు కానీ వెళ్తారు. వెళ్ళే లోపు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారము మ్యాక్సిమం జూన్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో జూన్కు ముందే జీపీఓ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు గుర్తుపెట్టుకొని మరీ ఎక్కువ ఉన్నాయని ఊహించుకోవద్దు. 3,000 నుంచి 4,000 పోస్టుల వరకు అయితే అవకాశం ఉంటుంది మినిమం. ఈ తర్వాత సిలబస్కి వచ్చేసరికి గతంలో లాగానే 150 మార్కులకు సిలబస్ ఉండొచ్చు. 150 మార్కుల్లో వచ్చేసరికి 75 మార్కులు జిఎస్ ఉంటుంది. 75 మార్కులు జిఎస్లో 13 సబ్జెక్టులు ఉంటాయి. అది కాకుండా మిగిలిన 75 మార్కులు వచ్చేసరికినేమో మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ కలిపి ఉంటుంది. ఇంగ్లీష్ గతంలో 14 మార్కులు అయితే ఇచ్చారు. 75లో 14, ఇప్పుడైతే కొన్ని ఎక్కువ ఇస్తారు. యావరేజ్ ఒక 20 వరకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక 55 మార్కులు అనేది మాత్రం మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. అందులో అర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్లో కేవలం ప్రోగ్రెషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మాత్రమే ఉంటాయి. ఇది సిలబస్. మరి ఈ జాబ్ని డిసైడ్ చేసేది ఎవరు? జిఎస్ పేపర్ అయితే అస్సలు కాదు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్సే డిసైడ్ చేస్తుంది. మరి ఈ నోటిఫికేషన్ ఎవరికి ఫెచ్చింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? సిశాట్కి ప్రిపేర్ అయ్యే యూపీఎస్ యాస్పిరెంట్స్కి కానీ, బ్యాంకింగ్ యాస్పిరెంట్స్కి కానీ, అలాగే సిజిఎల్ ఎస్ఎస్సి యాస్పిరెంట్స్కి కానీ, రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్కి కానీ, ఎస్ఐపిసికి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్కి కానీ ఫెచ్చింగ్ అవుతుంది. కానీ ఎస్ఐపిసికి ప్రిపేర్ అందరికీ ఫెచ్చింగ్ అవుద్ది అంటే కాదు. ఎందుకంటే రూరల్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మ్యాథ్స్కి భయపడతారు కాబట్టి. మరి దీనికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి అంటే ఎప్పటి నుంచే మ్యాథ్స్ని రోజుకి 4-5 గంటలు, ఇంగ్లీష్ని డైలీ 2 అవర్స్ చేస్తూ జిఎస్ కూడా కవర్ చేస్తే 100కి 99.9% జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చాక కానీ మీరు రంగంలోకి దిగితే ఇచ్చేవే 3 నుంచి 4,000 మినిమం పోస్టులు కాబట్టి ఇవి వీళ్ళందరూ సర్దుకుంటారు, మనం కూడా సర్దుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మేలుకుంటే మీరు ఎక్కడ కోచింగ్ తీసుకుంటారో మీ ఇష్టం, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో మీ ఇష్టం. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెబుతా, కోచింగ్ తీసుకున్నంత మాత్రాన జాబ్ రాదు. కోచింగ్ అనేది అవేర్నెస్ మాత్రమే. కోచింగ్ తర్వాత నువ్వు ఎన్ని గంటల ప్రాక్టీస్ చేస్తున్నావు మ్యాథ్స్, ఎన్ని గంటలు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నావు, జిఎస్ వెయిటేజ్కి అనుగుణంగా చదువుతున్నావా లేదా, డైలీ కన్ఫామ్గా మ్యాథ్స్కి మినిమం 30 క్వశ్చన్స్ ఎగ్జామ్ రాస్తున్నావా లేదా, ఇంగ్లీష్ కూడా వీక్లీ టెస్ట్ రాస్తున్నావా లేదా, జిఎస్కి వచ్చేసరికినేమో టెస్ట్ల కంటే కూడా అవేర్నెస్ ఎంత పెరిగింది, ఇవే నీకు జాబ్ని గ్యారంటీ చేస్తాయి. లేదు చదువుకుంటూ పోతానంటే మీకు మరలా 10,000 20,000 పోస్టులు ఇవ్వాలి, అప్పుడు కానీ తగవదు. సో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి, నోటిఫికేషన్స్తో పట్టించుకోవద్దు. సో నీకున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీకి అనుగుణంగా నువ్వు ఒక నిర్ణయం తీసుకోండి. ఓకేనా? మరి కలుద్దాం మరొకసారి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు జీపీఓకి సంబంధించి. థ్యాంక్ యూ.